మిరపకాయ బజ్జీని మధ్యలోకి చీరి దాని పొట్ట నిండా సన్నగా తరిమిన ఉల్లిపాయలు పెట్టేసి ఇక దీని పైనకెళ్ళి గింతంత నిమ్మకాయ వక్క తీసుకొని మంచిగా విండాలి. ఇక ఇప్పుడు రెడీ అయిన ఈ మిరపకాయ బజ్జీని తింటూ ఉంటే ఉంటుంది నా సామిరంగా. అబ్బా, నూరిన మీకు కూడా ఖచ్చితంగా ఊరే ఉంటే లేండి. ఎందుకంటే దీన్ని తినే విధానమే ఒక వెరైటీ డిఫరెంట్, ఆహ్లాదంగా కరంగానే కాదు, ఊరిచ్చేటట్టుగా కూడా ఉంటుంది. మరి ఎందుకు లేటు, చలో పాలు ఎట్లా రెడీ చేసినామో చూపిస్తా. దీంట్లో కూడా మెలికలు ఉంటాయి. ఇలా ముందుగా అలా పెద్ద పెద్ద ఉన్న మిర్చిలు అయితే తీసుకోవాలి, దొడ్డుగా ఉండాలి, మంచిగా పొడుగు ఉండాలి, పొట్టి అయితే వద్దు. దాన్ని మంచిగా నడిమికి చీరి గింతంత ఉప్పు రాసి పెట్టి ఇప్పుడు సరిపడే శనగపిండి తీసుకొని అందులో గింతంత కారము, గింతంత ఉప్పు, సోడా ఇవన్నీ వేసుకొని మంచిగా ఉట్టిగా ముందుగా చేతితో అయితే అటు ఇటు కలగలపాలి. అన్నీ కలిసేటట్టుగా కలగలిపిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసి కలపాలి. నీళ్ళు పోసి కలపాలంటే మొత్తం ఏదో జావ అయ్యేటట్టు కలుపుకోకూలి, అదంతా కూడా తప్పు పద్ధతి. ఇది కరెక్ట్ అయిన ప్రాసెస్. చూసిలు కదా, ఏదో ఐస్ క్రీమ్ కదా పడ్డట్టు పడుతుంది, చూస్తుండ్రా మెట్ల లెక్క గట్లు ఉండాలి. దీన్ని మంచిగా గిలాసులకు షిఫ్ట్ చేసుకొని నడిమికి చీరి ఉప్పు పెట్టిన మిర్చిలు ఉన్నాయి కదా, ఆ గిలాసాలు ముంచాలి, తీసి వేడి నూనెలో వేయాలి. ఇది అసలుకైనా మనం మిర్చి చేసే ప్రాసెస్. ఇట్లాంటివి తింటూ ఉంటే టేస్ట్ అనేది వేరే ఉంటుంది. ఉట్టిగా నడిమికి చీరకుండా ముంచి తీసింది వేరే ఉంటుంది. ఎరికే నానులా. సరే కానీ మన పేజీ తరపున మీరు గిఫ్ట్ పొందాలనుకుంటే ఏం చేయాలో ఎరికే చెప్పినా కదా. అయ్యో, మీకు అసలు గిఫ్ట్ల గురించే తెలియదా? మనం ప్రతి వారం ఒక్కొక్కరికి గిఫ్ట్ ఇస్తున్నాములా లక్కీ మెంబర్కి. లక్కీ మెంబర్ ఎవరంటే పాయింట్స్లలో ఎక్కువ ఉన్న వాళ్ళు. అది రావాలంటే ఏం చేయాలంటే మన అకౌంట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. దాని తర్వాత ముచ్చటైతే ఇట్లా మిరపకాయ బజ్జీలు అయిన తర్వాత కూడా నడిమికి మొత్తం కూడా చీరిన తర్వాత ముందుగా గింతంత నిమ్మకాయ వండుకోవాలి. దాని పైనకి వెళ్ళి సన్నగా తరిమిన ఉల్లిపాయలే దడ్డుగా అక్కలు ముక్కలు కట్ చేసినాయి కాదు, సన్నగా ఉండాలి. మంచిగా పానీపూరులు ఎత్తాం చూడాలి, సన్నటి అవు గట్ల దురుముకొని దాని పైనకి వెళ్ళి కూడా గింతంత నిమ్మకాయ వక్కడి ఇట్లా విండిన తర్వాత గిప్పుడు తింటే ఉంటుంది చూడాలి టేస్ట్ వారెవ్వా. మీరు కనుక ఒక్కసారి ఇంకోటి మీకు చాట్ మసాలా కావాలంటే కూడా వేసుకోవచ్చు. కానీ నేను ప్రతి ఫుడ్లో కూరలా నేను మసాలా వేస్తూనే ఉంటాయి కాబట్టి గిందులో కూడా ఎందుకు తీయని అయితే పక్కకు పెట్టేసి మంచిగా నిమ్మకాయ ఉల్లిపాయలతో మాత్రం టేస్ట్ చూసినా సూపర్గా ఉందిలా. అవును, ఇంత సడన్గా మిర్చిలు చేసుకొని ఎందుకు తింటున్నా అని అనుకుంటున్నారా? ఎందులా హైదరాబాద్లో సాయంత్రం పూట వాన పడ్డది. మరి వాన పడితే వేడివేడిగా తినాలని పానం కొట్టుకుంటుంది కదా, అందుకనే ఇంట్లో పడితే దబ్బ చేసినా కడుపు నిండా తిన్నా.